ప్రొద్దుటూరు స్థానిక గాంధీ రోడ్డున ఉన్న వారాహి చిన్నపిల్లల ఆసుపత్రి నందు సోమవారం ఉదయం తమ బిడ్డ వైద్యుని నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పట్టిందని తల్లిదండ్రులు వారి బంధువులు ఆరోపణ చేస్తూ హాస్పిటల్ వెలుపల ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే గండికోట గ్రామానికి చెందిన తల్లిదండ్రులు తమ పురిటి బిడ్డ అనారోగ్యం కారణంగా వారాహి హాస్పిటల్ నందు ఫిబ్రవరి 21వ తేదీన చేర్పించినట్లు అయితే వైద్యుని నిర్లక్ష్యం కారణంగా సోమవారం ఉదయం మరణించాడని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా వైద్యుడు డాక్టర్ లోకేష్ ఇందులో తమ తప్పేమీ లేదని తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగానే బిడ్డ మృత్యువాత పడ్డారని తెలిపారు. రోజుకు 70,000 నుండి 1,00,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. ఏ ట్రీట్మెంట్ లేదు, ఊరికి ఇంటిలేషన్ పెట్టి అంతే. కంప్లీట్ గా సీరియస్ అయిన తర్వాత ఒక రోజు వాటర్ పంపిస్తాడు బాగుందని. మీ అజాగ్రత్త వల్ల ఇంత జరిగినా కూడా ఈ డాక్టరు ఏంటికి పని లేక తల్లి అజాగ్రత్త వల్ల అని కూర్చాడు. తల్లి మీ కాంపౌండ్ లో మీ హాస్పిటల్ ఉండి మీ అజాగ్రత్త వల్ల ఇబ్బంది పెట్టి తల్లి మీదకి వేస్తారా? ఏ తల్లి అయినా కన్నబిడ్డను అజాగ్రత్త చూసుకుంటుందా? నా పేరు శివ, మాది జమలమడుగు మండలం గండికోట గ్రామం. మేము 20వ తారీఖున జమలమడుగు రామేశ్వర హాస్పిటల్లో మా చెల్లెలను అక్కడ అడ్మిట్ చేశాము. నైట్ 12 o'clock డెలివరీ అయింది. ఇమీడియట్గా 1 hourలో ఇక్కడికి తీసుకొని వచ్చాము. విషయం ఏంటంటే అబ్బాయి అరవట్లేదని చెప్పినారు. జస్ట్ చిన్న విషయం, అరవట్లేదు, అక్కడికి వెళ్ళి చూపించండి అని చెప్పినారు. అంతమించి వేరే సమస్య వరకు ఏం చెప్పలేదు, ఏం లేదన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన ఇన్ఫెక్షన్ వచ్చింది, ఫీవర్ వచ్చింది, ఫిట్స్ వస్తున్నాయి అని చెప్పి మాకు ఇట్లా చెప్పినాడు. దాదాపు ఫస్ట్ రోజే 1.5 లక్షల నుంచి 2 లక్షల దాకా ఛార్జ్ చేసినాడు. ఈరోజు నైట్ అడ్మిట్ చేస్తే 2 రోజులకే 1.5 లక్షల నుండి 2 లక్షలు ఛార్జ్ చేసినాడు. మేము ఇక్కడ పరిస్థితి ఇట్లా మేము చేయలేము, మా ఆర్థిక వ్యవస్థ అంత లేదు మా పరిస్థితి అని మేము కడప రిమ్స్కి తీసుకెళ్తామని రిక్వెస్ట్ చేసినాము. దాదాపు ఆయన 1 గంట సేపు బతిమలాన్నాడు. మేము అడగాల్సింది, మాకు నమ్మకం లేక మేము వెళ్ళిపోవాలని మేము అడిగినాము. కానీ అతను లేదు, ఇన్ని టెస్ట్ మేము చేయము, ఫస్ట్ నుంచి విషయం ఏందనే తెలియడం కోసం చేసినాము, ఇప్పుడు అన్ని ఏం ఉండదు, డబ్బు కూడా అంత ఖర్చు కాదు, తగ్గుతుంది, మీరు దయచేసి ఏం ఆలోచన చేయకండి, మీరు ఏదన్నా చెప్తే మీ పరిస్థితిని బట్టి మీ స్థాయిని బట్టి చెప్పండి, ఇంతవరకు మేము పెట్టగలమని. దాని వరకు నేను ఇక్కడ లోపల బిల్లు లేకుండా నేను ఓన్లీ టెస్ట్లకు మెడిసిన్కి మాత్రమే తీసుకుంటాను అని చెప్పి మాకు ప్యాకేజ్ మాట్లాడినాడు. 70,000 నుండి 1,00,000 వరకు అవుతుంది ప్యాకేజ్ అని. మేము ఆడికి కూడా 75,000కు చెప్పినాం సార్ చేయమని. తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత మేము ఇంకా వీళ్ళున్న కాడికి చేసినాము. ఇంకా మా చేతులు కట్టేసి మీరు ట్రీట్మెంట్ చేయాలంటే మేము చేయలేము, ఈ నుంచి ఇంకా కాస్ట్లీ మెడిసిన్ వాడాల్సింది ఉంటుంది, మీరు కొంచెం ముందుకు రావాలి, మేము కూడా కొంచెం తగ్గించుకొని చేస్తాము అని చెప్పినాడు. అప్పటికి కూడా మేము ఈ ప్యాకేజ్ ఒప్పందం చేసినప్పుడు ప్రతి మెడిసిన్ ఇక్కడ అంతకుముందు ఇచ్చేవాడు. మేము ప్యాకేజ్ మాట్లాడిన తర్వాత బయటికి రాసిచ్చేవాడు మెడిసిన్ అంతా. కానీ దానికి బిల్లులు లేదు, ఏమీ లేదు. ఇక్కడ ఉన్న దానికి కూడా కొన్ని దానికి బిల్లులు ఉన్నాయి, అంతకుమించి బిల్లులు లేవు. దాదాపు ఇప్పుడు 11 రోజులు అయింది. ఇప్పటికీ 4 లక్షల నుండి 5 లక్షల వరకు మా దగ్గర నుండి ఛార్జ్ చేసినాడు. కానీ దాంతో 1,50,000 వరకు కూడా బిల్లులు లేవు. మిగతా అంతా బయట నుంచి మెడిసిన్ తెప్పించినాము, హైదరాబాద్ నుంచి బుక్ చేసినాము అని చెప్పినాడు. దయచేసి సార్ మీడియా వాళ్ళు కానీ అధికారులు కానీ దీని మీద చర్య తీసుకొని ఇటువంటి ఇబ్బంది ఇంకొక ఏ తండ్రికి కుటుంబానికి రాకోకుండా చూడాలని కోరుతున్నాం. దాదాపు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పేషెంటు సేమ్ సిచ్యువేషను, సేమ్ సమస్యలు, సేమ్ పేమెంట్. ఒక రోజుకు 1,00,000, ఎవరు వచ్చినా 1,00,000 అట్లా ఛార్జ్ చేస్తున్నాడు. దయచేసి చర్య తీసుకోవాలని కోరుతున్నాను. అంటే దానికి సమాధానం ఏంటంటే సార్, పిల్లాడికి బీపీ మందులు పోతున్నాయి. అప్పటికే వాళ్ళు షిఫ్ట్ చేసుకునేటప్పటికి ఏంటంటే బీపీ మందులు తీసేయాలి. బీపీ మందులు తీసేస్తే కన్నా షిఫ్ట్ చేసుకునే దారిలో ఏదైనా జరగచ్చు, అంటే హాస్పిటల్ ప్రెమిసెస్లోనే జరగచ్చు. నేను అందుకు చెప్పా, అమ్మ మీరు షిఫ్ట్ చేసుకోవాలంటే బీపీ మందులు తీయాలి. దారిలో ఇప్పుడు షిఫ్ట్ చేసుకునేటప్పుడే మధ్యలో జరిగిందంటే మీరు ఇబ్బంది పడతారు, నేను ఇబ్బంది పడతాను. మీరు కాబట్టి అంబులెన్స్ మాట్లాడుకోండి, అంబులెన్స్లో షిఫ్ట్ చేసుకోండి. లేదు మీకు తెలిసిన ఏదైనా హాస్పిటల్ ఉందో చెప్పండి, నేను కూడా మాట్లాడతానని చెప్పాను. చెప్తే పక్కన డాక్టర్ గారితో మాట్లాడి, నరసింహ గారితో మాట్లాడి, వాళ్ళు కూడా సార్ కూడా చూసి వాళ్ళతో మాట్లాడారు. అమ్మ కండిషన్ చాలా సీరియస్గా ఉంది, మీకు అయితే మీరు ఇక్కడ పెట్టుకుంటారంటే కన్నా సార్తో మాట్లాడుకొని మీరు ఎంతో కొంత అయ్యేలా చూడండి, లేదు మీ వల్ల కదా రిమ్స్ కడపకి వెళ్ళిపోండి అని చెప్పేశారు. అది వాళ్ళు అడ్మిట్ 2-3 రోజుల తర్వాత అంటే అప్పుడు మేము ఈ సంతకం పెట్టేసిన తర్వాత ఈ సంతకం పెట్టి అప్పుడే నేను ఈ సంతకం తీసుకునేసాను. వాళ్ళకి సమ్మరి కూడా రాయిచ్చేసాను, ఇది సిచ్యువేషన్ ఎక్కడికైనా వెళ్తారో వెళ్ళండి అని. దాదాపు 2-3 గంటల తర్వాత మేము ఇంకా ఎక్కడికి వెళ్ళలేము సార్, మీరు ఎంతో కొంత తగ్గించుకొని చేయగలిగితే చేయండి అంటే నేను అప్పుడు కూర్చొని మాట్లాడడం జరిగింది.
సరే అమ్మా ఇంకా ఇంతైతే చూడండి, మీకు అనుగైన దాంతోనే చేద్దాము, మీరు నేను పైసా కట్టమని నేను కూడా ఏం అడగను, కనీసం ఇంత ప్యాకేజ్లో చేసుకుంటే కనుక మీరు డిశ్చార్జ్ అయ్యేంత వరకు మేనేజ్ చేయడానికి కుదురుతుందని. అందుకనే వాళ్ళు 10 రోజు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అంటే 30 CR ఇచ్చినప్పుడు డిశ్చార్జ్ ప్లాన్ కూడా చెప్పాను. ప్యాకేజ్ మాట్లాడుకుంది అయితే 25,000కే సార్, ఫ్రాంక్ మాట్లాడితే 25,000కే ప్యాకేజ్ మాట్లాడుకుంది. వాళ్ళు నాకు కట్టిందే 10,000, మిగతాది డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మీరు చూసుకోండిలేమా అని చెప్పాను. కానీ నాకైన ఖర్చు 35,000. స్కాన్లు, న్యూరోసోనోగ్రామ్ అని, చెస్ట్ ఎక్స్రేస్ అని, బ్లడ్ కల్చర్ అని, మల్టిపుల్ యాంటీబయాటిక్స్ నా పర్సనల్ రిక్వెస్ట్ మీద ల్యాబ్స్ వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేశారు. పల్లె ఓకేలేండి సార్, పేద పేషెంట్స్కి చేద్దాంలేండి, అందులో ఇబ్బంది ఏం లేదని చెప్పి. ఓకే, సో నేను అంతగా కష్టపడి వాళ్ళ దగ్గర నుంచి ఇదంతా చేసుకునేది ఎందుకు అంటే పిల్లాడికి సీరియల్ మానిటరింగ్ అవసరం సార్. ఎందుకంటే ప్లేటెడ్ కణాలు తగ్గుతున్నాయి, ఇన్ఫెక్షన్ పాయింట్లు ఎంత ఉన్నాయి చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు. కానీ అవంతా కూడా అదే ప్యాకేజ్లోనే చేశాం. నాకైన ఖర్చు 35,000. కానీ నేను ఈ రోజు వాళ్ళు కమిట్ అయ్యాం కాబట్టి ఒక్క మార్కు నేను అడగలేదు. ఎందుకంటే ప్యాకేజ్లో అనుకున్నాము కానీ ఖర్చు అయితే అవ్వనివ్వండి, ఎందుకంటే పిల్లాడు బాగుంటే చాలా అనుకున్నాం కానీ మనీ గురించి అసలు ఆలోచించలేదు. మరి 4 నుంచి 5 లక్షల రూపాయలు కేవలం మెడిసిన్ కే మా దగ్గర ఖర్చు అయింది అని అంటున్నారు. బిల్స్ అన్ని ఉన్నాయి సార్ నా దగ్గర, మొత్తం వాళ్ళు కట్టిన ప్రతి ఒక్క బిల్ ఉంది నా దగ్గర. అయిన ఖర్చు నాకు తెలిసినంత వరకు 50 నుంచి 70,000 అయి ఉంటుంది అంతే. అయిన ఖర్చు 50కి 70కి 5 లక్షలకు చాలా తేడా ఉంటుంది సార్. ఇంకొక అతను మధుసూదన్ రెడ్డి అనే పేషెంట్ అతను కూడా వాళ్ళ 5 డేస్ దాదాపుగా 1.5 నుంచి 2 లక్షలు మేము పే చేసామన్నా. కానీ నిన్నటి దినాన మేము నా కాక నేను తీసుకెళ్ళిపోయాను సార్ అడిగాను. మధుసూదన్ సార్ కేసు గురించి మాట్లాడితే సార్, రిగార్డింగ్ ఈ కేసు అయితే మాత్రం నేను ఒకసారి కంప్లీట్ చేసేస్తాను. సో 2 గంటలకు నేను విషయం చెప్పడం జరిగింది. 11 గంటలకు వాళ్ళ మనిషి ఎవరో వచ్చి మాట్లాడారు, చెప్పారు సార్ కండిషన్ అయితే చేయదాటిపోతుంది, ఓకే మీరు అనుకునే బడ్జెట్లో అయితే ఇది కాదు, మీరు తీసుకెళ్ళిపోవడం బెటర్ అని చెప్పారు. మళ్ళీ సరే సార్ ఇప్పుడే చెప్తామని చెప్పి వెళ్ళారు, మాట్లాడుకున్నారు. తిరిగి వచ్చి ఓకే సార్ మీరు ఎంతో కొంత అయ్యేలా చూడండి, మీరు కూడా హెల్ప్ చేసి అంటే నేను కూడా హెల్ప్ చేస్తాను సార్, దాని గురించి ఇబ్బంది ఏం లేదు, కానీ కండిషన్ అయితే చాలా క్రిటికల్గా ఉంది. మళ్ళీ మీరు మొదటి సిచ్యువేషన్ ఏదైతే ఉన్నారో ఆ సిచ్యువేషన్ మళ్ళీ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ పాయింట్ 30 పాయింట్లు అని చెప్పారు కదా సార్, 95 పాయింట్లు చేరింది 12 గంటల్లోనే. ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత మీరు ఐసీయూలో పెట్టిన తర్వాత మనం బయటికి ఎట్లా ఎందుకు సార్ అంటే లోపల ఐసీయూలో ఎప్పటి వరకు పెడతామంటే సార్ పెద్ద ఆక్సిజన్ అవసరము, లేదా బీపీ నార్మల్గా లేదు, గుండె చప్పుడు విపరీతంగా ఎక్కువ ఉంది, లేదు ఫిట్స్ వస్తున్నాయి, వెంటిలేటర్ అవసరము, ఇటువంటి సిచ్యువేషన్స్లో మాత్రమే ఐసీయూలో పెడతాం. చిన్న ఆక్సిజన్, తల్లిపాలు తాగే పిల్లలు, బాగా హుషారుగా ఉండే పిల్లలకు వీటికి అందరికీ ఎప్పుడైనా సరే వాటిలోనే ట్రీట్మెంట్ జరుగుతుంది. మన పిల్లాడి విషయంలో ఏంటంటే బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ ఉంది. చెప్పాను కదా ఇందా గ్రాముల్లో ఇన్ఫెక్షన్ ఉందని. అటువంటి ఇన్ఫెక్షన్ ఉండే పిల్లాడు తల్లిపాలు తాగలుగుతున్నాడు, హుషారైతే పెద్దగా లేదు, ఎందుకంటే బ్రెయిన్లో అంతా ఇన్ఫెక్షన్ ఉంది. అందుకనే ఎంఆర్ఐ స్కాన్ చెప్పాం. ఎంఆర్ఐ స్కాన్ చేసుకుంటే మనకి ఏ పార్ట్లో ఇన్ఫెక్షన్ ఉంది, ఏ ఏరియాలో ఇన్ఫెక్షన్ ఉంది, ఎంత సివియర్గా ఉంది, దాన్ని బట్టి తెలుస్తుందమ్మా, దాన్ని బట్టి ఫ్యూచర్ ఏందో కూడా చెప్పడానికి కుదురుతుంది. అంటే లేదు సార్ మేము ఇప్పుడే పెట్టుకోలేము, తర్వాత చూసుకుంటామని చెప్పారు అప్పుడు వాళ్ళు. కానీ వాటిలో ఎందుకు షిఫ్ట్ చేశామంటే చిన్న ఆక్సిజన్, తల్లిపాలు తాగలడు, తల్లికి అలవాటు అవ్వాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లి చూసుకోవాలి, అందుకు వాడు షిఫ్ట్ చేయడం జరిగింది. బరువు పెరుగుతున్నాడు, కానీ అర్ధరాత్రి సడన్ గా ఇన్ఫెక్షన్ పెరిగిపోయి గుండెలు అది అప్పటికప్పుడు పెట్టి జరిగితే అనగచ్చు సార్. 4 రోజుల నుంచి వాటిలోనే ఉన్నాడు పిల్లాడు. 4 రోజుల నుంచి వాటిలోనే ప్రతిరోజు తల్లిపాలు తాగుతూ మధ్య అవసరమైతే డబ్బా పాలు ఇస్తూ యాంటీబయాటిక్ మందులు అక్కడే ఇచ్చుకుంటూ అక్కడే మేనేజ్ చేస్తున్నాం. ఒకవేళ పెట్టి షిఫ్ట్ చేసిన గంటకే అయిందంటే అప్పుడు అడిగిండొచ్చు, కానీ 4 రోజుల నుంచి వాటిలోనే ఉంది. కానీ చల్లగా అయిపోవడం మూలన గుండెల ప్రెషర్ అనేది ఒక్కసారిగా పెరిగి ఇన్ఫెక్షన్ అనేది పెరిగిపోయింది. అందుకే 90 పాయింట్లు సిఆర్పి, ప్లేటెడ్ కణాలు అయితే కానీ 27,000 నుంచి 7,000కి డ్రాప్ అయిపోయినాయి. అందుకే వెంటనే పొద్దున రిస్క్ చెప్పిన తర్వాత ఆయనకు తెల్ల రక్త కణాలు ఎస్డిపి, పిఆర్బీస్ అనేది LRBs అనే రక్త కణాలు తీసుకొచ్చి వెంటనే ట్రాన్స్ఫర్ చేసాం. అలాగే గుండెల ప్రెషర్ పెరుగుతున్న దానికి మందులు ఆల్రెడీ 2 మందులు ఇస్తున్నాం. హై వెంటిలేటర్ సెట్టింగ్స్ 100% FiO టాక్సిన్ ఇచ్చాం గుండెల ప్రెషర్ తగ్గించడానికి. అయినా కూడా 4 గంటలు ఆ టైంలో నేను ఇంకా చెప్పేశాను, అయ్యా ఇది ఇంకా అసలు ఆక్సిజన్ లెవెల్స్ పెరగట్లేదు, పిల్లాడికి ఇంకా నైట్రిక్ ఆక్సైడ్ అనే ఆక్సిజన్ గ్యాస్ ఇవ్వాల్సి ఉంటుంది, అది ఇక్కడ అయ్యేది కాదు, మీరు కర్నూలుకి షిఫ్ట్ చేసుకోండి అని. కానీ అప్పటి నుంచి కథ నవ్వడం మొదలైంది. 10 రోజుల నుంచి చేస్తానన్నావు కదా, నీ దగ్గర అయింది కదా, ఇప్పుడు వెళ్ళిపోతారేంది, ఇప్పుడు వెళ్ళిపోమంటావేంది, ముందే చెప్పింటే వెళ్ళిపోయింటాం కదా మేము, ఇప్పుడు చెప్పమంటే ఎట్టు వెళ్ళిపోతాము, ఏమైనాగా నాకు సంబంధం లేదు, రేపు పొద్దునే చూసుకుంటాం మేము అంటే చెప్పా. అయ్యా మీరు అనవసరంగా ఏదైతే వ్యవధి ఉంటుందో బతికించుకునే వ్యవధి అంటే మెడికల్ గుండెలో ప్రెషర్ తగ్గించడానికి మెడికల్ మేనేజ్మెంట్ చేసాం. మందుల ద్వారా సినిలాఫ్రాన్ ఒక ఇంజక్షన్, మిల్లినోన్ ఒక ఇంజక్షన్, ఇవన్నీ ఇచ్చి గుండెల ప్రెషర్ తగ్గడానికి చూసాం. దాని మీద రెస్పాండ్ అవ్వట్లేదంటే నెక్స్ట్ నైట్రిక్ ఆక్సైడ్, దాని మీద కూడా సెటిల్ కాలేదంటే ఎక్మో
పిల్లలకు బైపాస్ లాంటివి చేస్తారు. అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కేర్ అన్నది. సో నాకు తెలుసు కాబట్టి నేను వెంటనే చెప్పా ఇది మా చేసుకోవాల్సిందని. చెప్పిన తర్వాత లేదు మేము ఏం చేయించుకోము, ఏదైనా మేము రాత్రి మేము ఇంకా రేపు పొద్దునే చూసుకుంటాము, ఇప్పుడు చెప్తే అట్లా మా ఇంత అయ్యే పని కాదు మాకు. వాళ్ళకు క్లియర్ కట్గా తెలుసు మేము ఎక్కడికి పోకూడదు, ఖచ్చితంగా ఏదైనా ఇక్కడే చూసుకోవాల్సింది. వాళ్ళు క్లారిటీగా తెలిసే వాంటెడ్గా చేశారు ఇదంతా కూడా.